ఎందుకని 28లో అది అయిపోయిందని వీళ్ళు ఎప్పుడైతే మోడీని తీసుకొచ్చి ఇనాగరేషన్ పెడతారు కదా, ఆ మోడీని తీసుకొచ్చే టైంకి మాది వెయ్యాలని వీళ్ళు అడగాలి, అది ప్రెషర్ చేయగలగాలి, ముందుగానే అడగాలి. ఆ ప్రెషర్ చెయ్యకపోతే గనక వీళ్ళు మొహమాట పడి ఆ నాయకుడు ఏమనుకుంటారు, రామారావు గారు ఏమనుకుంటారు, సుబ్బారావు గారు ఏమనుకుంటారు అంటే గనక తర్వాత వీళ్ళని అనుకోవడానికి ఏముండదు. కొంతవరకు రేపు లోకల్ ఎలక్షన్ మీద ఈ ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా గ్రామాల్లో? అక్కడైతే ఏముండదండి, అక్కడ ప్యూర్లీ తెలుగుదేశం అది అంతే, ఇంకా మారేది ఏం లేదు వాళ్ళు. కానీ ఎందుకు లేట్ చేస్తున్నారు వీళ్ళు? ఇది ఒక్కటేనా, ఇది అయిన తర్వాత కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు వెయ్యరు, లేదంటే గ్రామాలను విస్మరించారా, విస్మరించారని నేను అనుకోను. ప్రణాళికలో అది ఎండింగ్ గాని ఫస్ట్ ముందు ఈ బిల్డింగులు క్లియర్ అయ్యాక అట్లా వెయ్యాలి. అయినా సరే రోడ్డు మధ్యలో సగం వేసి సగం చేస్తే ఏమవుతుంది, గోతులే కదా మిగిలేది, డబ్బులు తగలేయడమే కదా. ఇప్పుడు ముందు రోడ్డు వేసేసి వాహనాలు రమ్మన్నారు అనుకోండి, రోడ్డు వేయడానికి మీకు ఒక 6 నెలలు ఏడాది పడతాయి. 6 నెలల పాటు ఇక్కడికి వెళ్ళడం మానేసేయాలి కదా ఇప్పుడు. కాబట్టి ఇది అయ్యాకనే జరగాలి, సెకండ్ లాస్ట్ ఫేజ్ లో అవి జరుగుతాయి, ఆ లాస్ట్ ఫేజ్ దాకా వెయిట్ చేయక తప్పదు. అది మొత్తానికి ఇదే అంశం నిన్న అసెంబ్లీలో కూడా రేజ్ చేశారు. అమరావతిలో ఉన్న 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు సరిగ్గా లేవు,